తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఆచంట్లో నిర్వహించనున్న రా కదలిరా పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారావు మహాసభను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జయప్రదం చేయాలని జిల్లా టీడీపీ అధ్యక్షురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి పిలుపునిచ్చారు. భీమవరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం అనంతరం పాత్రికేయుల సమావేశంలో సీతారామలక్ష్మి మాట్లాడుతూ జగన్ రానున్న ఎన్నికల ప్రజాక్షేత్రంలో ఓడిపోతామని తెలిసి వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజలలో అసమ్మతి వ్యతిరేకత ఉందనే వంకతో అభ్యర్థులను ఇన్ఛార్జీలను మారుస్తున్నారని, ఎంతమంది అభ్యర్థులను మార్చినా జగన్ తరిమి కొట్టడం ఖాయమని అన్నారు. అనుభవం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి రావాలి. ఎందుకంటే ఆయన అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కష్టాలు తెలుసుకునే నాయకుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మొన్న తుఫాన్ జరిగింది, తుఫాన్ వచ్చింది. ముఖ్యంగా మన ఈస్ట్ వెస్ట్ బాగా నష్టపోయే వరి రైతు వాళ్ళు పలకరించిన పాపాలు ఎక్కడా లేదు. కానీ ప్రతిపక్ష నాయకులకు మనందరం వెళ్ళి వాళ్ళకి భరోసా కూడా ఇప్పుడు మన రామకృష్ణారెడ్డి గారు కానీ అందరూ మీతో మాట్లాడతారు ప్రత్యేకించి. ఎందుకంటే ఇక్కడ మండల అధ్యక్షులు ఉన్నారు, టౌన్ అధ్యక్షులు ఉన్నారు, అలాగే మన సీనియర్ నాయకులు మన మెడ్డే పార్థసారథి గారు ఉన్నారు, స్టేట్ పార్టీ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. ముఖ్యంగా క్లస్టరు, యూనిట్, బూత్ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్నారు. అలాగే టౌన్లో చాలా బాగా పనిచేసి ఈ పార్టీని ఈ రోజుని ఈ విధంగా మనం మరి ప్రజల్లో తీసుకెళ్లే విధంగా పనిచేసే ప్రతి కార్యకర్త, నాయకుడు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ రోజున మనందరికీ బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ రాష్ట్రానికి భవిష్యత్తు తీసుకురావాలంటే, ఈ రోజున ఏదైతే అధికార పార్టీ అరాచకాలు ఉన్నాయి అన్నీ పోవాలంటే తప్పనిసరిగా మనందరం కూడా చాలా సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ బహిరంగ సభకి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను సైతం అనే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా విజయవంతం చేయాలని, అలాగే మరి మన రామకృష్ణారెడ్డి గారు కానీ, దాసరి ఆంజనేయులు గారు కానీ, అలాగే ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా మీతో మాట్లాడతారు. మీరు ప్రతి ఒక్కరూ కూడా ఇందులో మరి పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.